వేదిక మీద ఉన్న అందరి నాయకులందరికీ నమస్కారములు. అలాగే పత్రికా ప్రతినిధులకు, మా తోటి తెలంగాణ నుంచి మొదటి నుంచి ఉద్యమకారులు, టీఆర్ఎస్ నాయకులు, జిల్లా పరిషత్ జడ్పీటీసీలు, మండల పెయింట్లు అందరు కూడా పేరు పేరున నమస్కారములు. 2 నిమిషాలు అన్నారు కాబట్టి 2 నిమిషాల్లో ఒక అర నిమిషం మా కేటీఆర్ గారి గురించి చెప్పాలి. కేసీఆర్ నేను చదువుకున్నప్పుడు మిత్రులైతే కేటీఆర్ గారు వారి కొడుకు అమెరికా నుంచి ఇక్కడికి వస్తారు అన్నప్పుడు అతను వస్తే చాలా బాగుంటుంది, చాలా ఖచ్చితంగా ఉద్యోగం కోసం పనిచేస్తానని కేసీఆర్కు నేను చెప్పడం జరిగింది. అయితే ఈరోజు మనం బాగా ఆలోచించినప్పుడు కేటీఆర్ గారు హైదరాబాద్లో మేము ఎక్కడ తిరిగినా బాగా పనిచేసిన మంచి డైనమిక్ లీడర్ కేటీఆర్ గారు అని చెప్పడం జరిగింది. అందులో కొందరు అన్యదా భావించద్దు, మీ సారు మీ ఫ్రెండ్ కొడుకు మా క్లాస్ లీడర్ అన్నాడు. మరి క్లాస్ లీడర్ కదా మాస్ లీడర్ కూడా 40-20 సీట్లు హైదరాబాద్ చుట్టూ ఉన్నారు. మొత్తం ఎట్లా గెలిస్తే చెప్పు, ఒక్కడు కూడా మీ బీజేపీ మీ కిషన్ రెడ్డి తప్ప ఇంకెవడు గెలలేదు ఏంటి అని ప్రశ్నిస్తే దానికి సమాధానం ఇప్పుడు అవునని చెప్తున్నారు. ఈ 6 నెలలలో ఎవరు కూడా ఇంత పనిచేసినట్టుగా డెవలప్మెంట్ చేసినట్టుగా చెప్తలేరు. నేను మాదాపూర్ ఉంటే ఆ చెరువు ఉంది, తన కేటీఆర్ గారు జ్ఞాపకం ఉంది కానీ లేదు, కానీ ఆయన ఉన్నప్పుడు అక్కడికి పోతే ఆ మాదాపూర్ ప్రోగ్రాం వచ్చి పోగానే యాంకులను ఎక్కడైనా ప్రకటిస్తారు. ఒక లెటర్ ఇచ్చిన ఆ లెటరు పక్కకెడతారని నేను అనుకున్నా, కానీ తెల్లార వరకు టకా అంతా రోడ్డు కథ ఆ వాకింగ్ డ్రైనేజ్ అంతా చేసి ఆ దుర్గం చెరువు ఉంది చాలా బ్రహ్మాండంగా చేయడం జరిగి ఆ జూలా పని చేయడం జరిగింది. ఇప్పుడు ఐటీ మంత్రిగా ఎవరు ఉన్నారు అనేది చక్కగా తెలుస్తలేదు, ఇండస్ట్రీ మంత్రిగా ఎవరు తెలుస్తలేను. ఆయన ముఖసూతి కోసం నేను కేటీఆర్ ముఖసూత్రం చెప్తలేను. ప్రపంచవ్యాప్తంగా ఇండస్ట్రీ మంత్రి అయినా ఐటీ మంత్రి అయినా చాలా బాగా వచ్చిందంటే, ఎందుకంటే ఇక్కడ పొద్దున నేను చూస్తున్నప్పుడు ఈ ఐటీ తగ్గింది అది అన్నప్పుడు హైదరాబాద్లో అప్పుడు బాగా పెరిగింది. ఎవరున్నా ఇక్కడనే ఆఫీస్ కావాలని కోరడం జరిగింది. అంటే ఆ ఇండస్ట్రీ కానీ ఫ్లైఓవర్స్ కానీ రోడ్లు కానీ అన్ని రకాలు పెరిగినప్పుడు అది ఛాలెంజ్గా తీసుకున్న కేటీఆర్ గారు దాదాపు హైదరాబాద్ చుట్టూన్న 20 సీట్లు మన టీఆర్ఎస్కి వచ్చిన సందర్భాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. ఈ రోజు కాదు, మొదటి నుంచి తెలంగాణ కోసం మేమందరం పోరాటం చేసినప్పుడు ఎవరో కొందరు తక్కువ మంది ఉన్నారు. ఆ రోజు వస్తున్నప్పుడు ఈ శ్రీకాంత్ రెడ్డి అప్పటి డీసీఎం చైర్మన్ కానీ స్కూల్ ఓపెన్ కోసం అప్పటి మన గవర్నమెంట్ రాలే, కేసీఆర్ గారు వినోద్ ఉన్నారు. ఆ స్కూల్ వచ్చిన గౌడ్ సాబ్ ఇది జిల్లా కేంద్రం చేస్తా అని చెప్పడం జరిగింది. మరి కేసీఆర్ గారు ఆ రోజు అన్న మాట ప్రకారం ఇప్పుడు చేయడం జరిగింది. ఇంతకుముందు మా విద్యాసాగర్ గారు చెప్పినట్టు మరి మెడికల్ కాలేజ్ ఇలా చెప్పుకుంటూ చాలా ఉన్నాయి. ఆ మాట కాస్త కూడా నిజామాబాద్ టు జబల్పూర్ రోడ్ అప్పుడు నేను మంత్రి ఉన్నప్పుడు చేసినాం. ఈ కరీంనగర్ రోడ్డు పూర్తి స్థాయి మొన్న మంజూరు అయితే చక్కగా చేస్తలేరు. అంటే ఈ 6 నెలలలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమైనా పని చేసిందంటే చేసిన సందర్భాలు కనిపిస్తలేదు అనేది మనం వాస్తవానికి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కార్యకర్తలు రాదు, కష్టపడ్డ కార్యకర్తలందరూ, తెలంగాణకు ఉద్యమం వచ్చిన కార్యకర్తలందరూ మీకు కేటీఆర్ గారు నేను మనం చేస్తున్నాను, ఎవ్వరు పోలేదు. తెలంగాణ కోసం పోరాటం చేస్తారు, తెలంగాణ కోసమే అభివృద్ధి కోసం కూడా ఇక ముందు కష్టపడతారనేది ఈ సందర్భంగా మనం ఇస్తాను. ఈ గవర్నమెంట్కి వస్తే ఇప్పటికీ సర్పంచ్లు అయిపోయి చాలా, నేను ఫైనాన్స్ కమిషన్ జిల్లా చైర్మన్ చేసి చెప్తున్నాను, కానీ లేకపోతే ఈ 2 నిమిషాలు సరిపోదు. అయితే మరి ఎలక్షన్ గురించి అనౌన్స్ చేసినా అది ఎక్కడో మర్చిపోయారు, అంటే సర్పంచ్లు. ఆ తర్వాత వెనుక జిల్లా చైర్మన్లు మండల ప్రెసిడెంట్లు కూర్చున్నారు. 3వ తారీఖు మండలాలు జిల్లా పరిషత్తులు 4వ తారీఖు అయిపోతాయి. మా అప్పుడు ఉన్నప్పుడు చాలా నిధులు మాకే ఉండే, పాపకాల నిధులు లేవు. ఇప్పుడు చెప్తున్నాను, నేను ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా 12% పెంచి నిధులన్నీ ఇవ్వాలని మొన్నటి రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది. అది ఇంటోటో అసెంబ్లీలో యాక్సెప్ట్ చేసిన సందర్భంగా తెలుస్తున్నాను. 23 డిపార్ట్మెంట్ల పవర్స్ కూడా మండలాలకు లోకల్ బాడీకి ఇవ్వాలని చెప్పడం జరిగింది. కానీ ఆ ఎలక్షన్ ఎప్పుడు వస్తుందో, ఎందుకంటే సెంట్రల్ స్టేట్ కలిసి మా కేసీఆర్ గారు 4,000 కోట్లు స్టేట్ అయితే సెంట్రల్ 4,000 కోట్లు 8,000 కోట్లు పూర్తి స్థాయిలో వస్తాయి. అంటే లోకల్ బాడీని సెంట్రల్ చేయవలసిన బాధ్యత అటు స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్, ఆ 2 గవర్నమెంట్ చేస్తే మనం చేసే పరిస్థితి లేదు. ఇక పేరున నిజంగా అందరూ మా మిత్రులు పేర్కొని చెప్పాలి. ఇంతమంది నాయకులు ఏంటంటే తెలంగాణ టీఆర్ఎస్ వల్ల అయిన మాట వాస్తవం.
అప్పుడు తెలుగుదేశంలో ఎన్టీ రామారావు తర్వాత మన కేసీఆర్ గారే నిజంగా చేసిన సందర్భాన్ని ఉన్నది. అయితే కొందరికి మంచోళ్ళని ఈ రోజుకు ఎల్రమణ గారు ఉన్నారు, నేను ఆ జడ్పీ చైర్మన్ గారు ఉన్నారు, కాలుకు అంటారు చూడు బట్ట కట్టుకొని తిరిగినామంటూ ఆ ఎండరు ఏవైనా బాగా తిరిగిన మాట వాస్తవం. ఏదో మంచి పిల్లగాడు మా ఊరు మంచి డాక్టరు చాలా మంది గెలిపిస్తే మరి రాత్రి ఎవరికి చెప్పకుండా నాకైతే చెప్పలేదు, మరి ఎవరికైనా చెప్పినా నాకు తెలియదు. మరి చూడడం అనేది అది మంచి పద్ధతి కాదు. అభివృద్ధి పరంగా ఆ రోజున తెలంగాణ అందరూ మేము ప్రయత్నం చేసినప్పుడు త్యాగం చేసిన ఎందరో చేసిన తెలంగాణ పూర్తి పార్టీ వచ్చినప్పుడు మరి ఒక్కసారి కాదు 2 సార్లు ఎమ్మెల్యే అయినప్పుడు అభివృద్ధి అంటే ఇప్పుడు చెప్పిన మా విద్యాసాగర్ గారు అభివృద్ధి కాదు, ఇప్పుడు మేము ఛాలెంజ్ చేసి చెప్తున్నాం. నేను ఇప్పటి వరకల్లా ఇప్పుడు నాకు 1 కాదు 2 ఇళ్ళు ఉన్నాయి, రమణ గారికి ఉంది. మరి మేము చెప్పినప్పుడు అపోజిషన్లు ఉన్నా అవునా న్యాయమైన కోరుకుంటే ఇదే జీవన్ రెడ్డి గీత పెట్టి ఇది డెవలప్మెంట్ ఇది కావాల్సిందని ఆఫీసర్ చెప్తే ఖచ్చితంగా చేసారు. అంటే ఆఫీసర్లు అధికారులు రూల్ ప్రకారం ఖచ్చితంగా చేస్తారు. మీకోసం మేమందరం ఖచ్చితంగా నిలబడతామని ఈ సందర్భంగా మనం చేస్తూ ఏ సందర్భం వచ్చినా మన కేటీఆర్ గారు కేసీఆర్ గారు పైన ఎమ్మెల్యేస్ ఉన్నారు, తప్పనిసరిగా మనకు చేస్తారు. మనకు మొన్నటి వరకు కూడా ఈశ్వర్ గారు కూడా వచ్చి మంచి సౌమ్యుడైన పేరు చేసి ఏ పని చేసిన కార్యకర్తల కోసం మేమందరం నిలబడి ఖచ్చితంగా పనిచేస్తామనేది కూడా ఈ సందర్భంగా చెప్పేస్తూ ఇప్పుడు కాదు ఎలక్షన్ నుంచి మా బాజిరెడ్డి గోవర్ధన్ ఎమ్మెల్యే అప్పటి నుంచి కూడా మా ఇల్లు ఆఫీసులో ఉంచినాను. బాజిరెడ్డి గారు చెప్పినాను మీరు ఏం ఫీల్ కావాల్సిన అవసరం లేదు, రామ జన్మభూమి అనేది ఏదో పేరు వచ్చింది, ఏదో కొందరు చేసిన మోసం వల్ల ఓడిపోయింది తప్ప మీ క్యాండిడేట్ గా ఓడిపోలేదు అనే ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఇక ముందు మళ్ళీ ఉంటుంది. ఇప్పటికి 4 సార్లు ఎమ్మెల్యే అయినరు, నువ్వు మంచి పోరాట వీరునివి, మళ్ళీ అవకాశం వస్తుంది. మా కేటీఆర్ గారు కేసీఆర్ నాయకత్వంలో మనం తప్పనిసరిగా కృషి చేద్దామని మనం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా విద్యాసాగర్ మా మిత్రులకు ఇక్కడ పార్టీకి అందరికీ అభినందనలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్.